Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. ఈ దిన ధ్యాన వాక్యమునకు 46వ సంకీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. జాన్ గిబ్సన్ ప్యాటర్న్ మే నెల 24వ తారీఖు 1824వ సంవత్సరంలో స్కాట్లాండ్లో జన్మించిన వారై ఉన్నారు. 1847వ సంవత్సరములో గ్లాస్గో థియాలజికల్ హాల్ నుంచి నరీ విద్యలో వారు నిష్ణాతులయ్యారు. 1858వ సంవత్సరములో దక్షిణ పసిఫిక్ సముద్ర తీరములో ఉన్న న్యూ హెబరైడ్స్ అనే ద్వీపులో వారు మిషనరీగా నియమితులయ్యారు. తానా అనబడిన ద్వీపములోనికి వారు ప్రవేశించారు. ఆ ద్వీపము నరమాంస భక్షకులకు ప్రసిద్ధిగాంచినది. అక్కడే వారు వారి భార్యను మరియు వారికి జన్మించిన బిడ్డను కూడా కోల్పోవడం జరిగింది. అయితే వారందరూ కూడా ప్రతిఘటించారు, వారిని ద్వేషించారు. ఒక రాత్రి ఆ ద్వీప నివాసులందరూ కూడా వారిని చంపడానికి యత్నించి వారి మీదకు వచ్చారు. వారు తనతో పాటు ఉన్న తన సహచరుడైన వ్యక్తి ఆలోచించి ఆ అరణ్యములో కలిగిన సింగాడా చెట్టు ఒకటి ఎక్కి ఆ చెట్టు రెమ్మల మధ్యలో కూర్చుని ఉన్నారు. గిబ్సన్ గారు మాట్లాడుతూ, నా దుఃఖాలన్నిటిలో ఎన్నడూ నా ప్రభువు నాకు అంత దగ్గరగా ఉన్నట్టు నేను గ్రహించలేదు. ఆ సింగాడ చెట్ల యొక్క ఆకుల మీద చంద్రకాంతి పడుతూ ఉన్నప్పుడు, చల్లటి గాలి నా నుదురును తాకుతూ ఉన్నప్పుడు నా హృదయములో ఒక ఆలోచన ప్రారంభమయ్యింది. ఒంటరిగా నేను చెట్టు మీద లేదు, కానీ నా దేవుడు నాతో పాటు ఉన్న అనుభూతిని నేను పొందుతున్నాను. నా రక్షకుడు నా ఆశ్రయమై ఉన్నాడు, నా కోట అయి ఉన్నాడు, నా విమోచకుడు అయి ఉన్నాడని ధైర్యముగా వారు పలికిన వారై ఉన్నారు. ప్రార్థన. గనుడవైన తండ్రి, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. సైన్యములకు అధిపతి వగైన నీవు మాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపించుచున్న విధమును బట్టి నీకు స్తోత్రాలు. మీరు మాతో ఉన్నారని, మాలో ఉన్నారని, మాకు తోడై ఉన్నారని ఎరిగిన వారమై ఉండి మా ప్రతి ప్రయత్నములో మేము ఎన్నడూను ఎక్కడా ఎప్పుడూ కూడా ఒంటరిమి కాదని, మీరు మాతో ఉన్నారని విశ్వసించి అడుగు ముందుకు వేయకటకు కృపను అనుగ్రహించమని కోరుతూ యేసు ఘననామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. Thank you everyone.